గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిజంగా కూడా అసలు ఈ జెండర్ని, ఈ ట్రాన్స్జెండర్స్ని ఒక జెండర్గా మన సొసైటీలో నేను అంటే వేరే అదర్ కంట్రీస్లో కంపేర్ చేస్తే ఇక్కడ వాళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి అలా చేస్తాము అని కూడా కొందరు మాట్లాడుతూ ఉంటారు. అసలు మీరు ఒక ట్రాన్స్జెండర్కి పేరెంట్స్గా నటించారు. ఎప్పుడైనా మీ లైఫ్లో ట్రాన్స్జెండర్ గురించి మీరు ఆలోచించారా? వాళ్ళ గురించి మీరు కొంచెం టైం అయినా ఏనాడైనా కేటాయించారా? వాళ్ళని ఒక జెండర్గా మీరు ప్రీతి నిగమ్ గారు ఎప్పుడైనా చూసారా మీరు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఒక్కోసారి ట్రాన్స్జెండర్ వాళ్ళు వస్తున్నారు అనగానే భయపడి దూరం వెళ్ళిపోవడం, లేదంటే కిండల్ చేయడం, మిగతా వాళ్ళు ఆట పట్టిస్తుంటే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ ఆ చప్పట్లు అలా కొడతారు, ఆ వాయిస్ ఒకలాగా ఉంటుంది, అండ్ వాళ్ళు చేసే మూమెంట్ ఒక డిఫరెంట్ డాన్స్. వాళ్ళు ఉన్న దాంట్లో అలా క్రియేట్ చేసుకున్నారు బతకడం కోసం. బికాజ్ వాళ్ళకు జాబ్స్ అనేవి లేవు, వాళ్ళకి ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా వాళ్ళని పెట్టుకోకపోవడం, డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉండడం. సో ఆ టైంలో నేను చూసిన విధానం వేరు. కానీ అది నాలో ఒక అంటే ఆ క్యూరియాసిటీ పెరిగింది తర్వాత అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు, చాలా విషయాలు చాలా మందికి తెలిసి కూడా ఉండదు అసలు ఏంటి వీళ్ళు. సో ఇట్స్ అ హార్మోన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ చేంజెస్ ఏదైతే అవుతాయో. పుట్టడం మాత్రం ఒక మగపిల్లాడుగానే పుట్టాడు, పేరెంట్స్ అదే చూశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక బాబు ఎవరైతే పుట్టాడు మగపిల్లాడుగానే పెరిగాడు, స్కూల్ వరకు కూడా తీసుకెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అనేసి మిగతా పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటిది యాజ్ ఎ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పేరెంట్స్గా వెళ్తే అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఆ పేరెంట్స్ని కూడా వాళ్ళు కొంచెం కించపరిచి మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో నేను ఆ చిన్నప్పటి నుంచి ఉన్న అది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎవరైనా ఇంట్లో అయినా పిల్లలు పుట్టారు అనగానే వాళ్ళు వచ్చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు, జాబ్స్ లేవు. సో వాళ్ళు అందులో దారి వెతుకున్నారు కాబట్టి వీళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు వచ్చేసి ఒక గానా బజానా లాగా చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి దాంతో వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో బతుకుతున్నాము, అమ్మ నాన్న ఒక పాప బాబు ఇలా. వాళ్ళకి ఆ ఫ్యామిలీ నుంచే దూరం పంపించేస్తే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? నేను అమ్మ సమాజంలో తలెత్తలేను నీ వలన, నువ్వు చేసే పని ఏంటి, నా హోదా ఏంటి, ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. సమాజం గురించే బతుకుతూ ఉంటాం, కానీ అక్కడ తల్లి మాత్రం అలా బతకదు. సో ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను. చాలాసార్లు నాకు క్వశ్చన్స్ వస్తూ ఉండేవి. ఐ యూస్ టు కీప్, నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ట్రాన్స్జెండర్స్ నాతో కనెక్టెడ్ ఉంటారు, ఐ కీప్ చాటింగ్ విత్ దెమ్. సో అప్పుడు ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసి కొట్టడం, ఎందుకంటే ఒక టైం వరకు ఆ అబ్బాయి కూడా బయట చెప్పుకోలేక, అమ్మ ముగ్గు వేస్తున్నావా, నేను కూడా ముగ్గు వేస్తాను, నువ్వు చెప్తే వినలేదు, నువ్వు ముగ్గు వేయిస్తావు వాడితో కాబట్టి వాడు ఇలా తయారయ్యాడు, ఆడంగి ఇలా తయారైపోతున్నాడు వాడు అనేసి ఫాదర్ తిట్టడం. కానీ మదర్కి అవన్నీ లేదు. మదర్కి నా కొడుకు తిన్నాడా, పడుకున్నాడా, స్కూల్కి వెళ్ళాడా, వాడు ఆరోగ్యం బాగుందా, ఇదే చూస్తూ ఉంటుంది. కానీ వాటిలో మార్పులు ఏదైతే వస్తున్నాయో అది పెద్దగా గమనించలేదు. స్టోరీ అడుగుతాడు, స్టోరీ చెప్తుంది మదర్. చెప్పినప్పుడు మోహిని స్టోరీ చెప్పింది, మోహిని భస్మాసుర స్టోరీ చెప్తే, అమ్మ నాకు కూడా మోహినిలా తయారవ్వాలని ఉందమ్మా అంటాడు స్టోరీలోనే మదర్కి. అదేంట్రా అని చెప్పేసి దాన్ని కూడా ఈజీ తీసుకొని వదిలేస్తుంది. కానీ ఒకప్పుడు నిజంగానే వాడు ఒక లంగా బ్లౌజ్ ఓన్ని వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఉండడం, పువ్వులు పెట్టుకొని లిప్స్టిక్ అంత బొట్టు అంత పెట్టుకొని వచ్చేసరికి ఫాదర్ చూసేసి కొట్టడం మొదలు పెడతారు. మదర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ క్యారెక్టర్, హెల్త్ బాగుండదు అనేసి ఉంది క్యారెక్టర్ అక్కడ. ఆ మదర్ వచ్చేసి పాపం చాలా స్ట్రగల్ పడుతుంటుంది, ఇటు కొడుకుని కొడుతుంటే చూడలేక, వాడు ఆ వేషం చూడలేక, అటు ఫాదర్ క్యారెక్టర్ ఏమో కరెక్టే కానీ ఆయనకి చెప్పలేక సతమతం అవుతూ ఉంటున్న మదర్ క్యారెక్టర్ అది. సో ఒక స్టేజ్ వరకే, చైల్డ్ ఆర్టిస్ట్ వరకే ఈ మదర్ ఉంటుంది. ఆ తర్వాత ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడైతే వచ్చారో సార్ వాళ్ళతో యాక్ట్ చేశారు అనమాట ఎక్కువగా. సో ఈ సినిమా స్టోరీ గురించి మీకు చెప్పినప్పుడు, ఒక ట్రాన్స్జెండర్ కి ఫాదర్ గా మీరు చేయాలి అని అన్నప్పుడు మీకేమనిపించింది? ఎక్సైటెడ్, ఎందుకంటే రొటీన్గా రెగ్యులర్గా చేసే సినిమాలు మామూలు చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే ఒక యూనిక్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, అంటే
ఎవరికి ఇంత సాహసం ఉండదు, ఇటువంటి సబ్జెక్ట్ టచ్ చేసే అవును. ధైర్యం ఎవరికి ఉండదు. మ్మ్. ఎందుకంటే ఇట్స్ కమర్షియల్ మీడియం. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎట్లా, ఇదే ఆలోచన అవును ఉంటుంది తప్ప అంతే. ఏ సొసైటీలో సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలను, సొసైటీని ఉద్ధరించాలని అంత ఉండదు. ఎవరు బట్ సునీల్ గారు మాత్రం అలా కాదు. డిఫరెంట్ స్టోరీస్ Different ఉంటారు ఆయన. సబ్జెక్ట్ టచ్ ఆయన చేస్తుంటారు. చేసేది different ఆయనతో films. ఇందాక మాట్లాడినప్పుడు ఆయన ఎంత ఆలోచిస్తారు సొసైటీ గురించి, అది తెలుసుకుని చాలా, చాలా చాలా ఐ thoughts ఫీల్ ఉన్నాయి సో ఆయనకి హ్యాపీ నిజంగా. అసలు. యా సో ఇది చెప్పినప్పుడు అంటే సునీల్ గారు అంతకుముందు పరిచయం నాకు, వేరే ఫిల్మ్స్లో కలిసి పనిచేసే అవకాశం రాలేదు అప్పటి వరకు. కానీ వెన్ ఈ నెరేటెడ్ ది స్టోరీ ఐ సెడ్ దిస్ ఈజ్ వండర్ఫుల్. అంటే ఇటువంటి అవకాశం ఒక ఆపర్చునిటీ కింద ఫీల్ అవ్వాలి మనం ఒక అవును. యాక్టర్కి. యా ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్, ఓకే. ఎందుకంటే రెగ్యులర్ క్యారెక్టర్ కాదు ఇది. మీరు I felt సొస్- excited యా, about యా. it. మీరు అంటే ఇప్పటి వరకు మీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు బయట కానీ మీతో వర్క్ చేసిన వాళ్ళలో మీరు ట్రాన్స్జెండర్స్ని చూసే ఉంటారు కదా. సో మీకు ఎలాంటి వాళ్ళతో అంటే వాళ్ళని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఇలా వివక్షకు గురవుతున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ అవే ఫ్రమ్ అస్. మనం ఉండే హ్యాబిటెంట్స్లో వాళ్ళు ఉండరు, వేరే ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడో చోట కనిపిస్తుంటారు. కాబట్టి ఎవరికైనా కూడా వాళ్ళ గురించి అంత ఒక డీప్ అండర్స్టాండింగ్ కానీ తెలియదు. జనరల్గా చూస్తుంటాం అంతే. కానీ ఈ సినిమా ఎప్పుడైతే విన్నానో, ఈ క్యారెక్టర్ విని ఎప్పుడైతే చేయడానికి ట్రై చేసానో, దెన్ ఐ ట్రైడ్ లెర్నింగ్ మోర్ అబౌట్ దెమ్. ఓకే. రేపు పొద్దున వాళ్ళతో కలిసి యాక్ట్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఏంటి అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దే గో త్రూ, ఎట్లా వాళ్ళని వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఇది తయారు చేసుకుంటారు వాళ్ళు. ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ కానీ సొసైటీలో వీళ్ళకే బోల్డెన్ కష్టాలు. అటువంటిది వాళ్ళది చాలా అవును, కష్టం అసలు. అంత అవును. డిస్క్రిమినేషన్, అవును. అవమానాలు, చీత్కరింపులు ఇవన్నీ ఫేస్ చేస్తూ నిలబడాలి వాళ్ళు. నిలబడి బతకాలి. సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఇంట్లోనే ఉండదు, పేరెంట్స్ నుంచి ఉండదు, సొసైటీ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ ఏముండదు. దే ఫార్మ్ ఏ కమ్యూనిటీ, వాళ్ళలో వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. ఇట్స్ ఎ వెరీ టఫ్, అంటే చాలా టఫ్ అసలు ఇటువంటి లైఫ్ లీడ్ చేయడం. అది నాకు అంటే చాలా గొప్పగా అనిపించింది అది చూసినప్పుడు. అలా ఓకే. ఇది మొత్తం అంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామాగా తెలిసింది. అంటే మొత్తం కూడా ఇంకా కోర్టులోనే జరుగుతుందా స్టోరీ అంతా, మోస్ట్ ఆఫ్ ది స్టోరీ? అంటే మ్యాక్సిమం ఏం కాదు, బట్ ఒక పోర్షన్ మాత్రం డెఫినెట్గా కోర్టులో జరుగుతుంది. బికాజ్ మా టాపికే వాళ్ళ గురించి, వాళ్ళ రూల్స్ అంటే రైట్స్ గురించి వాళ్ళు ఫైట్ చేయడం, రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళవి డిమాండ్స్ కాదు యాక్చువల్గా, వాళ్ళు బతకడానికి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, స్టేషన్స్కి ఎక్కడైనా వెళ్ళినా షీ అండ్ హీ అనే ఉంటుంది టాయిలెట్స్. అవును, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి టాయిలెట్కి? అవును. సో అది అది ఒక్క పాయింట్ చెప్తున్నాను నేను. ఇలాంటి బోలన్నీ ఉంటాయి వాళ్ళకు. వాళ్ళు డ్రెస్సెస్ కొనాలంటే ఇది కొనాలా, అది కొనాలా, అంటే వాళ్ళ ఆడవాళ్ళగా రెడీ అవ్వాలి కాబట్టి వాళ్ళు అటే వెళ్తారు. అటు వెళ్ళినా వాళ్ళకు అంటే వాళ్ళ ప్రెజెంటేషన్, వాళ్ళ రిసీవింగ్ని మనం ప్రాపర్గా రిసీవ్ చెయ్యం. మీన్స్ అవును, నార్మల్ పీపుల్ విల్ నాట్ రిసీవ్ దెమ్ ప్రాపర్లీ. కరెక్ట్. అరే వీళ్ళ అని తీసి పడేస్తుండడం, వాళ్ళ మీద జోక్స్ వేయడం, లేకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని హిజరా అనేసి. బట్ మీరు చూస్తే సొసైటీలో చాలా మంచి మంచి పొజిషన్లు, బాగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అవును, అంతేందుకు డాక్టరేట్స్ నేను- ఉన్నారు, నేను కూడా- పద్మభూషణ్ తీసుకున్నారు. వాళ్ళ- సునీత గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్. సో పద్మభూషణ్ మీనాక్షి. 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 సో మీనాక్షి గారు మన పద్మభూషణ్ అవార్డే తీసుకున్నారు. సో వాళ్ళలో కూడా అన్ని క్వాలిటీస్ ఉంటాయి.